మరో 4 రోజుల్లో మహాసమరం స్టార్ట్ కానుంది. జూన్ 2 నుంచి మొదలయ్యే టీ20 వరల్డ్ కప్ కు అమెరికా, వెస్టిండీస్ ఉమ్మడిగా ఆతిథ్యం ఇస్తున్నాయి. టీ20 క్రికెట్ అనేది బ్యాటర్ల కోసం రూపొందించినప్పటికీ బౌలర్లు కూడా చాలా ఇంపార్టెంటే. టీ20 ప్రపంచ కప్ కు వేదికలలో ఒకటైన వెస్టిండీస్ లోని పిచ్లు చాలా స్లోగా ఉంటాయి. సో అందుకని స్పిన్నర్లకు మరియు పేసర్లకు చాలా హెల్ప్ కానుంది. అయితే ఈసారి అన్ని టీమ్స్ భారీ బ్యాటింగ్ లైనప్ తోనే కాకుండా బౌలింగ్ విభాగాన్ని చాలా స్ట్రాంగ్ గా చేసుకున్నారు. ఇక ఏ జట్టు బౌలింగ్ విభాగంలో చాలా స్ట్రాంగ్ గా ఉందో ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 10 వెస్టిండీస్. ఈ టోర్నమెంట్లో వెస్టిండీస్ బౌలింగ్ విభాగంలో చాలా వీక్ గా కనిపిస్తుంది. ఈ టీంకి స్పిన్నర్లు మరియు పేసర్లు ఉన్నప్పటికీ చెప్పుకోదగ్గ బౌలర్లు లేకపోవడం వారిని దెబ్బతీసే అవకాశం ఉంది. అల్జరీ జోసెఫ్ అండ్ సమర్ జోసెఫ్ వీరికి మెయిన్ పేస్ బౌలర్లు. ఇక వీరికి సపోర్ట్ గా ఆల్రౌండర్లు జాసన్ హోల్డర్, రజల్, రూథర్ఫోర్డ్ అండ్ రొమరీ షెఫర్డ్ ఉన్నారు. వీరిలో మెయిన్ గా రజల్ ఫామ్ లో ఉండడం వీరికి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇక ప్రజెంట్ వరల్డ్ నెంబర్ 3 టీ20 బౌలర్ అయిన అఖిల్ హుసేన్ పైన ఆధారపడటంతో వెస్టిండీస్ స్పిన్ విభాగం చాలా వీక్ గా కనిపిస్తుంది. ఇక మిడిల్ ఓవర్లలో వీరు ఎక్స్పీరియన్స్ లేని గుడకేష్ మోటీ అండ్ ఆల్రౌండర్ రోస్టన్ చేజ్లను ఉపయోగించుకోవాలి. నెంబర్ 9 బంగ్లాదేశ్. వెస్టిండీస్ కంటే బంగ్లాదేశ్ బౌలింగ్ విభాగంలో చాలా బెటర్ అని చెప్పొచ్చు. వీరికి స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా తన్వీర్ ఇస్లాం అండ్ రిషద్ హోసన్లు ఉన్నారు. వీరికి తోడు వెటరన్ ఆల్రౌండర్ షకీబుల్ హాసన్, మెహదీ హాసన్ కూడా తమ స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టగలరు. ఇక వీరి పేస్ యూనిట్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ముస్తఫిజుర్ రెహమాన్ చాలా ఇంపార్టెంట్ గా మారనున్నాడు. షోరుపుల్ ఇస్లాంతో వారికి లెఫ్ట్ ఆర్మ్ పేస్ ఆప్షన్ కూడా ఉంది. అలాగే టస్కిన్ అహ్మద్ అండ్ తంజీమ్ హాసన్ రూపంలో ఇద్దరు రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్లు కూడా జట్టులో ఉన్నారు. ఇక గాయం కారణంగా దూరమైన ఎబర్ట్ హుసేన్ వీరికి చాలా పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పాలి. నెంబర్ 8 శ్రీలంక. ఇక శ్రీలంక కూడా మంచి పేస్ అండ్ స్పిన్ యూనిట్ ను కలిగి ఉంది. దుష్మంత్ చమీరా అండ్ దిల్షన్ మధుశంక పేస్ అటాక్ చేస్తే మతీష్ పత్రేనా అండ్ నువాన్ తుషారా ఎక్స్పర్ట్ రోల్ ను పోషించనున్నారు. ఇక పేస్ బౌలింగ్ ఆల్రౌండర్లుగా ఏంజెలో మాథిస్ అండ్ డాషన్ సన్కా జట్టులో ఉన్నారు. ఇక స్పిన్ విభాగంలో వనిందు అసరంగా అండ్ మహేష్ దీక్షణ నాయకత్వం వహించనున్నారు. ఈ జట్టులో ఆల్రౌండర్లు దునీత్ వెల్లాలగే, ధనంజయ డిసిల్వా అండ్ కమిందు మెండిస్ కూడా కొన్ని కీలకమైన వికెట్లతో సత్తా చాటగల సమర్థవంతమైన స్పిన్నర్లు. ఇక నెంబర్ 7 సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా బౌలింగ్ విభాగం చూసుకుంటే కగిసో రబడా అండ్ ఆండ్రీస్ నార్జే పేస్ అటాక్ చేయనున్నారు. వీరిద్దరికి మార్కో జాన్సన్ అండ్ గెరాల్డ్ కోయెడ్జ్ సపోర్ట్ ఇవ్వనున్నారు. సౌత్ ఆఫ్రికా టీమ్ మేనేజ్మెంట్ వారి స్పిన్ యూనిట్ పై ఎక్కువగా ఇంపార్టెన్స్ చూపింది. ఇంట్రెస్టింగ్ గా వారు ముగ్గురు ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లను సెలెక్ట్ చేసుకున్నారు. జాన్ పోర్చిన్, శాంసీ అండ్ కేశవ్ మహారాజ్ ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు ఉన్నారు. ఆల్రౌండర్లు ఏడెన్ మార్కరం అండ్ ట్రిస్టన్ సబ్స్ వారికి రైట్ ఆర్మ్ స్పిన్నర్లుగా సపోర్ట్ ఇవ్వనున్నారు. నెంబర్ 6 పాకిస్తాన్. ఎప్పుడు పాకిస్తాన్ ఎక్కువ మంది ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగుతుంది. హారిస్ రూఫ్, మహమ్మద్ అమీర్, షాహిన్ సాఫ్రిది, మహమ్మద్ అబ్బాస్ అండ్ నసీం షా అనే 5 స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్లతో పాకిస్తాన్ టోర్నమెంట్ లో తలపడనుంది. వారి ఫాస్ట్ బౌలింగ్ బాగానే కనిపిస్తున్నా స్పిన్ అండ్ పేస్ ను బ్యాలెన్స్ చేయడంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారని చెప్పొచ్చు. PSL 2024లో అత్యధిక వికెట్లు తీసిన లెగ్ స్పిన్నర్ ఉసామ్ అమీర్ ను సెలెక్టర్లు అసలు పట్టించుకోనే లేదు. అబ్రార్ అహ్మద్ అండ్ షదబ్ ఖాన్ జట్టులో స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా ఉన్నారు. ఇక ఆల్రౌండర్ ఇఫ్తిఖార్ అహ్మద్ నుంచి కూడా కొంత వారికి సపోర్ట్ అందనుంది. నెక్స్ట్ నెంబర్ 5 ఆఫ్ఘనిస్తాన్. ఇక ఆఫ్ఘనిస్తాన్ కు బలమైన స్పిన్ యూనిట్ ఉంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు స్పిన్నర్లతోనే మ్యాచ్లను గెలుస్తూ వస్తారు కూడా. అయితే వారికి జట్టులో చెప్పుకోదగ్గ పేసరే లేడు. రషీద్ ఖాన్, ముజిబుర్ రెహమాన్, నూర్ అహ్మద్ అండ్ మహమ్మద్ నబీ వంటి వారు వారి ప్రధాన బలం. ఈ స్పిన్నర్లందరూ ఇంటర్నేషనల్లో డేంజరస్ ప్లేయర్లుగా పేరుగాంచారు. ఇక ఫాస్ట్ బౌలింగ్ విషయానికి వస్తే ఎక్కువ ఫాస్ట్ బౌలర్లు ఉన్నా కానీ ఏ ఒక్క ఫాస్ట్ బౌలర్ కూడా ప్రత్యర్థిని భయపెట్టిన చరిత్రే లేదు. ఇక జట్టు స్పెషలిస్ట్ పేసర్లు చూసుకున్నట్లయితే నవీనుల్లాహ్ అండ్ ఫజలక్ ఫరూకీ మరియు ఫరీద్ అహ్మద్ మాలిక్ ఉన్నారు. ఇక ఆల్రౌండర్లుగా అజ్మతుల్లా మర్జాయ్, గుల్బద్దీన్ నైబ్ అండ్ కరీం జనత్ తమ వంతు పాత్ర పోషించనున్నారు. నెక్స్ట్ నెంబర్ 4 ఇంగ్లాండ్. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ వారి లైనప్ లో బౌలింగ్ అండ్ ఆల్రౌండర్లు చాలా ఎక్కువ మందే ఉన్నారు. జోఫ్రా ఆర్చర్ చాలా గ్యాప్ తర్వాత తిరిగి జట్టులోకి వచ్చాడు, కానీ అతని బౌలింగ్ లో అంత ఎఫిషియన్సీ అయితే కనబడడం లేదు. మార్క్ వుడ్ మరియు రీసీ టోప్లే స్పెషలిస్ట్ పేసర్లుగా వ్యవహరించనున్నారు. ఇక ఆల్రౌండర్లు శ్యామ్ కరణ్ అండ్ క్రిస్ జోర్డన్ తమ వంతు సహకారం అందించనున్నారు. ఇంగ్లాండ్ స్పిన్ విభాగం అదిల్ రషీద్ పైన ఎక్కువగా ఆధారపడనుంది. ఈ లెగ్ స్పిన్నర్ ప్రస్తుతం ప్రపంచ నెంబర్ 1 టీ20 బౌలర్ కూడా. ఇక మిడిల్ ఓవర్లలో ఆల్రౌండర్లు మోయిన్ అలీ అండ్ లియామ్ లివింగ్ స్టోన్ రషీద్ కు సపోర్ట్ ఇవ్వనున్నారు. నెక్స్ట్ నెంబర్ 3 ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాకు మంచి బౌలింగ్ విభాగం ఉంది. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ మిచెల్ స్టార్క్ నేతృత్వంలో వారి పేస్ యూనిట్ లో ప్యాట్ కమిన్స్, నాథన్ ఎలిస్, జేసల్ అజుల్వుడ్, కెప్టెన్ మిచెల్ మార్ష్ అండ్ ఆల్రౌండర్లు మార్కస్ స్టోనీస్ మరియు కెమెరన్ గ్రీన్లు ఉన్నారు. ఇక లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా 2024 టీ20 ప్రపంచ కప్ లో కీలక పాత్ర పోషిస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆస్ట్రేలియన్స్. వెస్టిండీస్ పిచ్లలో అతను మంచి ఎక్స్పీరియన్స్ కలిగిన బౌలర్ కూడా. ఇక అస్టన్ నగర్ అండ్ ఆల్రౌండర్ గ్లెన్ మెక్స్వెల్ స్పిన్ విభాగంలో అవసరమైన హెల్ప్ను అందించనున్నారు. నెక్స్ట్ నెంబర్ 2 ఇండియా. మన టీమిండియా బౌలింగ్ విభాగం బాగుందని చెప్పుకున్నప్పటికీ జస్ప్రీత్ బుమ్రా పైన ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుంది. బుమ్రా తర్వాత మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్, శివం దుబే
అండ్ హార్దిక్ పాండ్యా పేస్ బౌలర్లు. ఇక హార్దిక్ పాండ్యా గురించి చెప్పుకుంటే ఐపీఎల్ 2024లో అతని పర్ఫార్మెన్స్ అటర్ ఫ్లాప్ అని చెప్పుకోవచ్చు. హర్షదీప్ సింగ్ అండ్ మహమ్మద్ సిరాజ్ కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన అయితే లేదు. ఇక మన జట్టులో 4 స్పిన్నర్లు ఉన్నారు. ఎడమ చేతి వాటం మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అండ్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ మంచి ఫామ్ లో ఉన్నారు. అలాగే ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా అండ్ అక్షర్ పటేల్ కూడా అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు. వీరు ఇలాగే రాణిస్తారా లేదా అనేది చూడాలి. నెక్స్ట్ నెంబర్ 1 న్యూజిలాండ్. ఈ వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ బౌలింగ్ విభాగం చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ట్రెంట్ బోల్ట్ అండ్ టిమ్ సౌథీ వంటి ఎక్స్పీరియన్స్ కలిగిన ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. టిమ్ సౌథీకి ఇది 7వ వరల్డ్ కప్ అయితే బౌల్ట్ కి 5వ వరల్డ్ కప్. దీన్ని బట్టే చెప్పొచ్చు మనం వీళ్ళిద్దరికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందనేది. వీళ్ళిద్దరూ కూడా కొత్త బంతితో మంచిగా బౌలింగ్ చేయగలరు కూడా. ఇక ట్రెంట్ బోల్ట్ అయితే ఫస్ట్ ఓవర్లోనే వికెట్ తీయగల సత్తా ఉన్నవాడు. ఇక వీళ్లతో పాటు ఫాస్ట్ బౌలర్లు చూసుకుంటే మ్యాట్ హెన్రీ అండ్ ఎక్స్ప్రెస్ పేసర్ లాకీ ఫర్గ్యూసన్లు ఉన్నారు. తర్వాత స్పిన్ పరంగా చూస్తే మిచెల్ శాంట్నర్ అండ్ ఇషోది రూపంలో ఎక్స్పీరియన్స్ కలిగిన స్పిన్నర్లు ఉన్నారు. అండ్ వీళ్లతో పాటు మైకెల్ బ్రేస్వెల్, గ్లెన్ ఫిలిప్స్ అండ్ రచిన్ రవీంద్ర స్పిన్ తో అటాక్ చేయగలరు. ఇక ఆల్రౌండర్స్ విభాగంలో డారెల్ మిచెల్ అండ్ జిమ్మీ నీషంలు ఉన్నారు. సో దీన్ని బట్టి చూస్తే న్యూజిలాండ్ బౌలింగ్ విభాగంలో చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ఈ టాప్ 10 టీమ్స్ లో మీకు ఏ జట్టు బౌలింగ్ విభాగంలో చాలా స్ట్రాంగ్ గా అనిపించింది, అలాగే ఆ టీమ్స్ కి అవుట్ ఆఫ్ 10 కి ఎంత రేటింగ్ ఇవ్వచ్చు అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి.